చూస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి రోడ్ల మీద పడి హల్చల్ చేస్తున్న పేర్ని నాని అనుచరులు తాజాగా జనసేన ఫ్లెక్సీలను తొలగించారు. మొన్న జనసేన దిమ్మును తొలగించినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ నిన్న అర్ధరాత్రి జనసేన నాయకుడు కొరియర్ శ్రీను ఆఫీస్ మీద పడ్డ వైసీపీ రౌడీ మూకలు జనసేన కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. వైసీపీ అరాచకవాదుల ఆగడాల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. న్యాయం చేయాలని ఆందోళన చేసిన వారిపైనే కేసులు పెడుతున్నారు. ఇది పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టూల పనే అంటూ జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేసే పేర్ని నానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జనసేన నాయకుడు కొరియర్ శ్రీను ఆరోపించారు. పేర్ని నాని తనయుడు పేరుని కిట్టు ఇక రాబోయే కాలంలో మా ప్రాబల్యం తగ్గిపోతుందని ఇవాళకైనా సరే ఇప్పుడు ఇద్దరు వచ్చారు, రేపొద్దున ఇంకా 10 ఇంకా జాయినింగ్లు ఉన్నాయని ఉన్న వార్తలు చూసి మమ్మల్ని భయపెడతాకి నాయకులను భయపెడతాకి అర్ధరాత్రి 11ంటికి నిన్న మా పార్టీ ఆఫీస్ కాడ కట్టిన బ్యానర్ రాత్రి 11:30కి మా ఆఫీసులో తొరబడి మాకున్న బ్యానర్లు తీసుకొచ్చి పెట్రోల్తో పోసి తగలబెడతా ఉంటే అటు వెళ్తున్న పోలీసులు బీట్ కానిస్టేబుల్స్ పోలీసులు వారు అక్కడ ఉన్నా సరే వాళ్ళ సమక్షంలో మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మా అధికారంలో ఉన్నాం అని కిట్టుకి డైరెక్ట్ గా ఫోన్ చేసి లైవ్ లో చూపిస్తూ పోలీసులు కూడా బెదిరించి దగ్గరుండి పెట్రోల్స్ కాలుస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు ఈ ప్రజలు ఏమైపోయే పరిస్థితి మాకేం అర్థం కావట్లేదు. ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఇంకా మా అయితే నెల రోజులు 15 రోజులు తాత్కాలికం శాశ్వతం. రేపొద్దున ఇదే అధికారం వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఇదే వ్యవస్థ మా చేతిలోకి వస్తే రేపొద్దున మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. కానీ నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రజలకు ఏదైనా చేద్దామని వచ్చాం కానీ చట్టం అడ్డు పెట్టుకుని బెదిరించి రాజకీయం చేసి కోట్లు దండుకుంటాకైతే మేము పార్టీలోకి రాలేదు. మాకున్న పరిస్థితులు బట్టి మాకున్న దాన్ని బట్టి మేము ఏదన్నా ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న దృక్పథంతో బయటకు వచ్చి ఏదన్నా న్యాయం చేయాలని ఉన్న నలుగురికైనా న్యాయం చేద్దాం బయటకు వచ్చి మేము మా గళం విప్పి బయటకు వినిపిస్తూ ఉంటే మా గొంతుకు నొక్కుతాకి పేరుని కుటుంబం నుంచి కానీ పేరుని తనయులు గారు అందరూ కలిసి మమ్మల్ని అందరినీ చాలా హెరాస్ చేస్తున్నారు.